వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్సు స్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనజో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః సంసర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. శ్రీ 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 దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు భారతీతీర్థస్వామి వారి తురీయాశ్రమ స్వీకార స్వర్ణ జయంతి సందర్భంగా మరియు మా తండ్రి గారు అభినవ వ్యాసులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అనంతపురం పట్టణంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వర సాన్నిధ్యంలో శృంగేరి శంకరమఠంలో గత 5 రోజులుగా శ్రీమద్ భాగవత ప్రవచనం జరుపుకుంటున్నాం. ఈరోజు 6వ రోజులో ఉన్నాం. నవమస్కంధం చివరి ఘట్టంలో ఉన్నాం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున విభీషణాదీన్ పుణ్యామిమాన్ పరమభాగవతాన్ స్మరామి. అటువంటి పరమభాగవతోత్తములలో భీష్ముడు అంబరీష చక్రవర్తి చాలా గొప్పవాడు. నవమస్కంధంలో ఉండేటువంటి కథలన్నీ కూడా భక్తుల యొక్క కథలే. నాభాగో నఘభాపత్యం యం తతం భ్రాతరం కవిం యవిష్టం వ్యభజందాయం బ్రహ్మచారిణం ఆగతం. కథా ప్రారంభంలో సుఖయోగిందుల వారు పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నారు, నాయన పరమభాగవతోత్తముల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నభగుడి యొక్క చివరి కుమారుడే నాభాగుడు. నభగుడి యొక్క చివరి కుమారుడు నాభాగుడు. అతడు గురుకులంలో బ్రహ్మ విద్యని నేర్చుకొని బ్రహ్మచారిగా ఉంటూ పూర్తిగా విద్యని అభ్యసించి పండితుడై తిరిగి ఇంటికి వచ్చాట. ఎవరు? నాభాగుడు.
నభగ చక్రవర్తి యొక్క కుమారుడు నాభాగుడు తిరిగి ఇంటికి వచ్చాట. అప్పటికే అన్నలందరూ కూడా ఆస్తిని పంచేసుకున్నారు. తీరా వచ్చిన తర్వాత అన్నల్ని అడిగాడు నమస్కరించి, అన్నలు నేను విద్యాభ్యాసం చేసి వచ్చాను, నాకు కూడా ఏదైనా ఒక ఆస్తిలో భాగం ఇచ్చినట్లయితే తప్పకుండా నేను కూడా నా జీవికం సాగిస్తానన్నారు. భ్రాతరో భాంత కిం మహ్యం బభాజ పితరం తవ త్వాం అమార్యావ తథాభాజం. ఇక్కడ ఏం చెప్పారంటే, నాభాగుడు అన్నల్ని అడిగితే అన్నలు చెప్పారట, నీకు భాగం ఇవ్వకపోవడం ఏంటి, భాగం ఇచ్చాము, నిన్ను తండ్రిని నీకు భాగంగా ఇచ్చామన్నారు. అంటే తండ్రిని పోషించడమే భాగంగా ఇచ్చారు. కొంతమందికి ఈ చాతుర్యం కూడా ఉంటుంది, తల్లినొకడు పంచుకోవడం, ఏదన్నా ఇంట్లో ఆశ్రితులైనటువంటి ఆడపడుచులు ఉంటే ఒకళ్ళని పంచుకోవడం, ఇట్లా ఉంటూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఆస్తులన్నీ వాళ్ళు పంచుకొని తండ్రిని మాత్రం ఈయనకు అప్పచెప్పారు. అయితే తండ్రి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. నాభాగుడు నమస్కరించి, తండ్రి గారు, నా అదృష్టవశం చేత మా అన్నలు వారు తీసుకోవాల్సిన దాయభాగం ఆస్తి అంతా తీసుకొని మిమ్మల్ని నాకు అనుగ్రహించారు, నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాడు. పిచ్చివాడా, నువ్వు వెర్రివాడివిరా, చాలా అసంఖ్యాకమైనటువంటి ఆస్తిని వాళ్ళు తీసుకొని ఎందుకు పనికిరాని వృద్ధుడిని నన్ను నీకు అప్పచెప్పారు, వాళ్ళు చాలా మోసం చేశారా అంటే, లేదు తండ్రిని తనకివ్వడం కంటే అదృష్టం ఇంకోటి లేదు, వాళ్ళు ఏ భావంతో ఇచ్చినా నాకు ఇదే మంచిదన్నారు. అయితే తండ్రే సమస్తమైన సంపదగా భావన చేశాడు. అది అంబరీషుడు నాభాగుడు యొక్క గొప్పతనం. అంటే వంశంలో ఇటువంటి వాళ్ళు పుట్టడం వల్లే మహాత్ములు తర్వాత కాలంలో పుడతారు. వాళ్ళ పూర్వ పుణ్యం. మనం ఈరోజు సరిగ్గా సమయానికి ఇంత భోజనం చేస్తున్నాం, సమాజంలో మనకింత మంచి పేరు ఉందంటే మన గొప్పతనం కాదు, మన పూర్వజుల యొక్క పుణ్య విశేషం. వాళ్ళ పుణ్యాన్ని మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, అంతకంటే ఏం లేదు. అందుకనే మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా మన వారికి కూడా ఈ పుణ్యాన్ని మనము సంపాదించి ఇవ్వాలి. వాడు సంపాదించింది మనం వాడేసాము, మనం కూడా అట్లా ఇవ్వాలి. ఇది పరంపర అంటే, ఇది కుటుంబ పరంపర అంటే. ఆస్తులు ఇవ్వడం కాదు, ఆస్తులు ఇస్తే చివరికి ఆస్తులకు సరిపోతాయి. అవి యథార్థంగా పనికొచ్చేది ధర్మం ఇవ్వాలి. ఇక్కడ నాభాగుడు తండ్రి తనకి దొరికాడని చాలా ఆనందపడుతుంటే, పిచ్చివాడా, నీ అదృష్టం ఇట్లా ఉంది, సరే ఏం చేస్తాం, నీ ధర్మం నీది, నిన్ను నేను నియంత్రించలేను, మీ అన్నల్ని నేనేం అనలేను, ఎందుకంటే నీతో సమానమైన వాళ్లే. అయితే ఇక్కడ దగ్గరలో అంగిరసులు సత్రయాగం చేస్తున్నారు, చాలా దగ్గరలో. ఆ సత్రయాగం ముగించే సమయం వచ్చింది. వాళ్ళు సమయం ముగించే సమయంలో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు. నువ్వు నేర్చుకున్న వేదాధ్యయనంలో ఉండే సూక్తాలు కొన్ని ఉన్నాయి కదా, ఆశీర్వచనాలు, అందులో విశ్వేదేవతలకు చెందిన 2 సూక్తాలు నువ్వు పఠించు. వాళ్ళు పూర్ణాహుతి చేసి ఇంకా తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళే సందర్భంలో నువ్వు అక్కడికి వెళ్ళి విశ్వేదేవతలకు సంబంధించిన 2 సూక్తాలని ఆశీర్వచన రూపంలో పఠించు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయే ముందు ఏం చేస్తారు ఆంగిరసులు, ఆ ఉన్నదంతా ధనం నీకు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇది నేను ఊహించా, కనీసం అట్లా అయినా బాగుపడరా అని చెప్పి తపనతో తండ్రి నభగుడు నాభాగుడిని పంపించాడు. సరే, తండ్రి ఏం చెప్తే అది చేయడం నేర్చుకున్నారు పూర్వకాలంలో. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తే అది చేయడం నేర్చుకున్నాం మనం. అంతా ఉల్టా సీదా అయిపోయింది సమాజం. చూడండి, కిందటి రోజు సూర్యాస్తమయ సమయంలో రామచంద్రమూర్తిని దశరథ మహారాజు పిలిచిన ఆయన మొత్తం సమస్తమైనటువంటి సభామండపంలో మంత్రి సామంత పురోహితులు జానపదులు అందరినీ కూడా చర్చించాను. ఏకగ్రీవంగా నీకు పట్టాభిషేకం చేయమన్నారు, నువ్వు రాజు అవుతావు, రేపు పొద్దున యువరాజ్య పట్టాభిషేకం అంటే చిత్తం మహాప్రభు అన్నాడు. చిత్తము తండ్రి అనలేదు, మహాప్రభు అన్నాడు. అది మర్యాద, సభా మర్యాద, ఎక్కడుండే మర్యాద అక్కడ బాగా అన్నాడు. తర్వాత ఒక 2 గంటల తర్వాత ఈ ముసలాయన ఇంటికి వచ్చి కైకేయి దగ్గర వరాలు అన్న రూపంలో ఇచ్చి ఆ అరణ్యవాసం అనేది అనుగ్రహిస్తే, అర్ధరాత్రి సమయం తెల్లవారి సమయంలో మా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఏం జరిగింది, కైకేయి చెప్పింది, మీ నాయన చెప్పలేకపోతున్నాడు, ఆయన నోరు పెగలటం లేదు, ఆయన సత్యవ్రతంతో బద్ధుడై ఉన్నాడు అంటే, అమ్మ ఆయన చెప్పకపోయినా నువ్వు చెప్పకపోయినా పర్వాలేదన్నాడు. అంటే ఏం లేదు నాయన, నిన్ను 7 సంవత్సరాలు అరణ్యానికి పంపాలనుకుంటున్నామని. 14 అని చెప్పలేదు ఆవిడ, 7 సప్తచ వర్షాని దండకాండని మాశ్రిత కనుక 7 14 అంటే, అబ్బా ఎంత అదృష్టం, తండ్రి ఆజ్ఞను నేను తిరస్కరించను అన్నాడు. అంటే అప్పుడు ఎంత స్థితప్రజ్ఞుడై యువరాజ్య పట్టాభిషేకానికి ఏ స్థితిలో ఒప్పుకున్నాడో, అరణ్యవాసానికి కూడా అదే ఒప్పుకున్నాడు. అదే వంశానికి చెందినవాడు, అదే సూర్యవంశానికి చెందినవాడు నాభాగుడు. వెళ్ళేటప్పటికీ అక్కడ వాళ్ళు నిజంగానే అంగిరసులు
పూర్ణాహుతి కార్యక్రమంలో ఉన్నారు. విశ్వదేవతలకు సంబంధించిన 2 మంత్రాలు అప్పుడే ఫ్రెష్గా నేర్చుకున్నాడు కనుక ప్రాక్టికల్గా చెప్పేశాడు. వాళ్ళు సంతోషపడ్డారు. నాభాగుడికి, నాయన ఇక్కడుండే పదార్థం అంతా మేమేం మోసుకెళ్తాం, నీదే తీసేసుకో, పాపం ఇప్పుడే నువ్వు విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చినట్టున్నావు, చక్కగా ఈ ధనంతో గృహస్థుగా మారి సుఖంగా ఉండమన్నారు. సరే అదంతా పాపం మూట కట్టుకున్నాడు. మూట కట్టుకునేటప్పటికీ రుద్రభగవానుడు వచ్చాడు. రుద్రుడు సాంబ సదాశివుడు వచ్చాడు అక్కడికి. రుద్రభగవానుడు వచ్చి, ఏ నాయనా పెద్ద మనిషి, ఏమిటిది మూట కడుతున్నావు? యజ్ఞభాగంలో మిగిలిపోయిందంతా మా భాగం అని చెప్పి గతంలో ఇచ్చారు. దక్షయజ్ఞంలో చెప్పింది అదే కదా రుద్రభాగం. కనుక ఇది నా సొమ్మురా, ధర్మనిష్టకి కట్టుబడ్డటువంటి నువ్వు ఇంత దూరం వచ్చి చివరికి మా సొమ్ము తీసుకోవడం, నాకంటే ఎవరు దొరకలేదా నీకు? నేను రుద్రుణ్ణి, ఏదో ఇంతో అంత దొరికితే తీసుకుంటాను, ఇందులో అంటే తెలియక చేశాను క్షమించండి అన్నాడు. ఇందులో నీకు ఏదన్నా సందేహం ఉంటే మీ అయ్యని అడుగు, మీ నాన్నగారిని వెళ్ళి అడుగు, ఆయన ఏం చెప్తే అది చేయమన్నాడు. అప్పుడు దండం పెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్తే, అవునరా నాయన మర్చిపోయాను, యజ్ఞంలో మిగిలినటువంటి పదార్థం అంతా కూడా రుద్రభాగం అంటారు, అది ఎవరు తీసుకోకూడదు రుద్రభాగం, కనుక నిజమే నాయన అంటే ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు రుద్రభగవానుడికి. అప్పుడు రుద్రభగవానుడు నవ్వుతూ అన్నాడు, నా భాగా, నీలో ఉండే ధర్మనిష్ట ఏమిటో తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెట్టా, అంతేగాని నాకు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో పట్టింపు లేదు, నాకు అసలు ఏది అవసరం లేదు, ఈ బ్రహ్మాండం అంతా నేను సృష్టించిందే కదా, కనుక నేను సృష్టించింది నేను తీసుకోవడం ఉచ్చిష్టం అవుతుంది, నువ్వు తీసేసుకో అన్నారు. ఈ విధంగా రుద్రభగవాన్ని తృప్తిపరిచి గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రేయ పరిశేషితం, రుద్రభాగంగా సత్రయాగంలో మిగిలిపోయిన భాగం అంతా కూడా అతను తీసుకున్నాడు. ఆ తర్వాత ధర్మంగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. అంటే ఈ కథలో ప్రారంభంలో ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మనం కక్కుర్తి పడ్డ కొద్దీ మిగిలేది ఏమి ఉండదు. జీవితంలో కక్కుర్తి వదిలిపెడితే మనకి రావాల్సింది ఎక్కడున్నా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి రావాల్సింది ఎక్కడున్నా భగవంతుడు మూట కట్టి మనకిస్తాడు. ఎవరి ద్వారానైనా ఇస్తారు. దీనికే మా తండ్రి గారు ఒక కథ చెప్పేవారు. పురాణ ప్రవచనాలు చెప్పేటువంటి ఆయన శిష్యులు కొంతమంది, అయ్యా జరుగుబాటు సరిగ్గా లేదు, కష్టంగా ఉంది, పౌరోహిత్యం చేద్దాం అనుకుంటున్నామంటే తిట్టేవారు. దీని మీద విశ్వసించి ఈ వృత్తిలో ఉంటే అఖండంగా గౌరవం ఉంటుంది, నువ్వు రాముడిని నమ్ముకుంటే నీకు దారిద్ర్యం ఉండదు, ఐశ్వర్యం రామపూజనాత్ అన్నారు. రామచంద్రమూర్తిని నిరంతరం పూజించిన వాడికి అఖండ ఐశ్వర్యం వస్తుందట. దానికి సుగ్రీవుడు మొదటి దృష్టాంతం, విభీషణుడు రెండో దృష్టాంతం. ప్రాణాపాయ స్థితిలో ఇంకా మనం బతకమనుకున్న సుగ్రీవుడు కొండ మీద దాక్కుంటే వాడిని పిలుచుకొచ్చి వాడికి కిష్కింధ రాజ్యం ఇచ్చాడు రామచంద్రమూర్తి, ఏది తాను కష్టాల్లో ఉండి కూడా. అట్లాగే యుద్ధంలో అన్నగారి దగ్గర విభేదించి తిరిగి వస్తే ఇంకా యుద్ధం జరగలేదు, ఏం జరగలేదు, అప్పటికే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత యాచతే అభయం సర్వభూతేభ్య అని ఆ విభీషణుడికి రాజ్యం ఇచ్చేశాడు. జలం దెమ్మని చెప్పి లక్ష్మణస్వామితో ఇచ్చేశాడు. అప్పుడే సుగ్రీవుడు ఒక మాట అన్నాడు, అయ్యా బాగానే ఉంది, ఇంకా రావణాసుడిని చంపలేదు, ఏం చేయలేదు, అప్పుడే ఆయనకి రాజ్యం ఇచ్చేసావు, నీకు తొందర ఎక్కువ. ఒకవేళ నిజంగా రావణాసుడే ఇప్పుడు వచ్చి సీతాదేవిని నీకు అప్పచెప్పాడు అనుకో, భయపడిపోయి ఆ రావణాసుడి రాజ్యం రావణాడికే ఉంటుందిగా, మరి విభీషణుడికి ఏమి ఇస్తామన్నాడు. అబ్బో నాకు ఆలోచన చేసి పెట్టాను, పరమ భాగవతోత్తముడు మా తమ్ముడున్నాడు భరతుడు, నాయన విభీషణుడికి మాట ఇచ్చానరా అంటే అయోధ్య రాజ్యం ఇచ్చేస్తాడు, నన్ను ఎదురు తిరగనన్నాడు. ఒకసారి మాట ఇస్తే ఆ మాట తిరగదన్నాడు. అటువంటి కుటుంబం నాభాగుడు అనేటువంటి వాడు. సరే ఆ తర్వాత నాభాగాద్ అంబరీషో భూన్ మహాభాగవత కృతి, అటువంటి నభగుడికి నాభాగుడు పుట్టాడు, నాభాగుడికి అంబరీషి చక్రవర్తి పుట్టాడు. పుణ్యాత్ముల యొక్క పరంపర ఇట్లా ఉంటుంది. నాభాగాద్ అంబరీషో భూన్ మహాభాగవత కృతి, అతని పాత్రను ప్రవేశపెడుతూనే వ్యాస భగవానుడు చెప్పాడు, నాభాగుడు అంబరీషి చక్రవర్తి ఎట్లాంటిదంటే మహాభాగవత. అక్కడ ప్రహ్లాదుడిని మహాభాగవతుడని పొగిడాడు, మళ్ళీ ఇక్కడ అంబరీషి చక్రవర్తి గురించి చెప్తున్నారు. ఇతను ఎటువంటి వాడంటే ఎప్పుడూ కూడా విష్ణు భక్తుడేట, ఏ రోజు కూడా మాట తప్పని వాట, మాట తప్పడు, ఎవరికి ఎటువంటి బాధ కలిగించేవాడు కాదు. అంబరీషో మహాభాగ సప్తద్వీపవతీం మహీం అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. సప్తద్వీపాలతో కూడినటువంటి అఖండమైనటువంటి సప్త సముద్ర వేలావలితమైనటువంటి మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఏ కొంచెం కూడా అసూయ కానీ గర్వం కానీ లేకుండా ఈశ్వరభావం పొందుతూ ఉన్నాడు. ఈ సంపదంతా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో తాను ప్రజలను సుఖపెట్టాలని నిర్ణయించుకున్నట్ట.
సంపదలు అనేటువంటి తళుకు బెళుకులకి తాను లోను కాకూడదని నిర్ణయించుకున్నట్ట. మహాభాగ్యవంతుడైనప్పటికి కూడా ఎప్పుడూ కూడా మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్ స్వప్న సంమితం విద్వాన్ విభవ నిర్వాణం తమో విశతీయత్ పుమాన్ చెప్తున్నారు ఇక్కడ. అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ, కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత క్రిమికీటకాదు పశుపక్షాదులు అన్నీ అయిన తర్వాత మానవుడిగా పుడతాట. అప్పటికి కూడా ఇంకా బాగా పుణ్యం ఉంటే పుణ్యభూమి అయిన భారతదేశంలో పుడతాట. అటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చింది కనుక దీన్ని సార్థకం చేసుకోవాలని సంపదల మీద ఏమాత్రం మనసు లేకుండా కేవలం వైరాగ్య భావనతో ఉండేవాడు. ఇదంతా మనది కాదు. వివేకం అనేది సంపదని వృద్ధి చేస్తుంది కానీ సంపదను నశింపజేయదు. మనం ఏమనుకుంటామంటే ఈ కష్టా పోగొట్టుకుంటే ఇంకా ఏం మిగులుతుంది అనుకుంటాం. ఇది ఇచ్చినవాడు భగవంతుడు. రేపటి గురించి భగవంతుడు మన గురించి ఆలోచించడా? ఇచ్చేది ఆయనే, పుచ్చుకునేది ఆయనే. ఇందాక కథ చెప్తూ మర్చిపోయా. మా తండ్రి గారు చెప్పేవారు, భగవంతుడిని నమ్మివాడికి దారిద్ర్యం ఉండదుట. ఒక బ్రాహ్మణోత్తముడు వేద పండితుడు పురాణం బాగా అభ్యాసం చేశాట. పాపం దారిద్ర్యం కూడా వెంట వచ్చింది. లక్ష్మీదేవి సరస్వతి ఉన్న చోటికి లక్ష్మి అంత తొందరగా రాదుట. కనుక ఎందుకంటే ఆ వచ్చిన లక్ష్మీదేవిని పరీక్షిస్తాట, విద్వత్తుతో పరీక్షిస్తాట. వీడు నువ్వేమిటి అట్టా కూర్చున్నావు, ఇట్లా కూర్చున్నావేంటి, శాస్త్రంలో ఇట్లా కూర్చోవాలి కదా అంటట, శాస్త్రం తెలిసినవాడు. అందుకని లక్ష్మీదేవి సరస్వతీదేవి ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా ఉంటుందిట, రావాలా లేదా అన్నట్టు. పాపం చాలా దారిద్ర్యంతో ఉన్నట్ట. చదువుకున్న విద్య ఏం చేయాలని చెప్పి ఒక అరణ్యంలోకి వెళ్ళాట. అరణ్యంలో పాడుపడ్డ గుడి ఉంటే దాని దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని నేను ఈ రోజు నుంచి రామాయణ ప్రవచనం చేయదలుచుకున్నాను, రామాయణ ప్రవచనం ప్రారంభిస్తున్నాను, అందరూ కూడా సావధానంగా రమ్మన్నారట. ఎవరు అడవిలో ఎవరు వస్తారు, ఎవ్వరు లేరు. అక్కడ ఇక్కడ కోతులు వచ్చేవిట, రోజు వచ్చి కోతులు ఎదురుగా కూర్చునేవిట. సరే ఆయన భగవంతుడు సర్వత్రా ఉన్నాడని చదువుకున్నాడు కనుక ఆ కోతులకే రామాయణం అంతా చెప్పాట. చివరి రోజన్న రేపు మన రామాయణం పూర్తయిపోతుంది, ఏదో కుటుంబం ఉంది, కుటుంబంతో పండితుడిని పురాణ పండితుడిని సన్మానం చేయాలి, యథోచితంగా మీ సన్మానాలు మీరు సిద్ధపడి రండి, రేపు రామచంద్రమూర్తి పట్టాభిషేకం, రేపు రామాయణ ప్రవచనం పూర్తి అవుతుంది అన్నారట. సరే మామూలుగా సంచి పట్టుకొచ్చాడు, పుస్తకం సంచితో వెళ్ళాడు, అయిపోయింది. ఏ రోజు లేదనే బాధం లేదు, కానీ లోపల ఆవేదన ఉంది, కుటుంబ పోషణ చేయాలి కదా అని చేసేవాట. చివరి రోజు రానే వచ్చింది. వచ్చేటప్పుడు ప్రతి వానరము ఒక రాయి పట్టుకొని వచ్చినాయట. ప్రతి వానరం ఒక రాయి పట్టుకొని, గుండరాయి లాంటి రాళ్ళు పట్టుకొచ్చినాయట. పట్టుకొచ్చి ఆ గురువుగారికి నమస్కరించి ఆ రామచంద్రమూర్తి పటానికి ఒక నమస్కారం పెట్టి ఆ రాయిని అక్కడ పెట్టి వెళ్ళినాయట. సరే ఈయన ఏం చేస్తాడు, చివరిలో సన్మానం అన్నారు, సన్మానం చేయాలి, ఇప్పుడు పండితుడు అన్నారు, అదే రాయిని ముట్టుకొని మళ్ళీ వచ్చి దండం పెట్టి వెళ్ళారట ఆ వానరాలందరూ. సరే ఏం చేస్తాం, ఎందుకో ఏమి ఇచ్చారో అర్థం కాలేదని ఒక 4 రాళ్ళు సంచిలో వేసుకొని వెళ్ళాట. మిగతా రాళ్ళు అక్కడే పెట్టాడు. ఎన్ని మోస్తాడు, 4 రాళ్ళు సంచిలో వేసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి ఆ దారిలో ఒక అంగడి ఉంటే ఆ అంగడిలో ఆ రాయి చూపించాట. అయ్యా ఇదేదో ప్రవచనం చేస్తే నాకు పండిత సత్కారం చేశారు, ఈ రాయి ఏమిటో చూసి ఏమన్నా పనికొస్తుందేమో అంటే ఆయన ఉద్దేశం కనీసం తోచడానికైనా రాళ్ళు ఉంటాయిగా, అట్లా అయినా పనికొచ్చి ఏదన్నా ఇస్తాడేమో, ఇంత ఉప్పో పప్పో ఇస్తే ఇంట్లో సోమిదేవమ్మ గారికి ఇవ్వచ్చని ప్రయత్నం చేశాట. ఆయన దాన్ని గీసి చూసి ఇది ఎక్కడ దొరికిందన్నట్టు, అదంతా అనవసరం ఏమిటన్నాడు, దీని విలువ నేను కట్టలేను, ఇది వజ్రము, ఇది వజ్రమయ్యా, దీని విలువ నేను కట్టలేను అన్నట్ట. ఆ తర్వాత ఇంకా సంచిలో చాలా ఉన్నాయి, రాళ్ళని తీస్తే అఖండమైనటువంటి ఐశ్వర్యం వచ్చిందట ఆ బ్రాహ్మణోత్తముడికి. అంటే ఐశ్వర్యం రామపూజనాత్, భగవంతుడిని సర్వాత్మన నమ్మిన వాడికి దారిద్ర్యం ఉండదు. మానసిక దారిద్ర్యం పోగొట్టుకుంటే కానీ ఆధ్యాత్మిక చింతన రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది టోల్గేట్ అన్నమాట. మానసికమైన దారిద్ర్యం అనేది పెద్ద టోల్గేట్. దాన్ని దాటిన వాడికి అఖండమైనటువంటి వైరాగ్యం కానీ జ్ఞానం కానీ సంపద కానీ వస్తుంది. ఇక్కడ ఏదీ కోరుకోని వాడు కనుక అంబరీష చక్రవర్తి చాలా గొప్పగా తయారయ్యాడు. ఎందుకు అనుకున్నాడు, మేనే అతి దుర్లభం పుంసాం, ఈ మానవ జన్మ అతి దుర్లభమైంది కనుక వివేకం ఉన్నవాడికే సంపద ఉంటుందనుకొని వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తోభావం పరం విశ్వం ఏనేదం లోష్టవత్స్మవతు. ఇక్కడ భావన చేశాడు, ఈ భావన ఉండాలండి. అంబరీష చక్రవర్తి భగవంతుడి మీదే మనసు పెట్టి ఈ సమస్తమైనటువంటి జగత్తులో ఉండేటువంటి సంపద అంతా కూడా మట్టిబెడ్డలాగా అనుకున్నట్ట. మట్టిబెడ్డే, చేతిలో వజ్రం ఇచ్చినా వైడూర్యం ఇచ్చినా బంగారం ఇచ్చినా అది మట్టిబెడ్డ. అంటే దాని మీద గౌరవం లేక కాదు, దాని మీదే మనసు పెట్టకుండా సామాన్యంగా భావన చేసేవాట. అంటే సంపదలని ఎవడైతే లోష్టములాగా భావన లోష్టం అంటే మట్టిబెడ్డ,
మట్టి బిడ్డలాగా భావన చేస్తాడో, అంటే తృణీకరించమని కాదు, సంపదని లోష్టంలాగా భావన చేయాలి. అట్లా భావన చేసినప్పుడు జ్ఞాని అయిన వాడు సమలోష్టాస్మ కాంచన అని భగవద్గీత చెప్తోంది. కనుక ఇక్కడ సంపదలన్నీ కూడా స్మృతిపథాన్ని నుంచి బయటికి పంపిస్తే అప్పుడు సుఖంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తాను సంపన్నుడైన కానీ చక్రవర్తి అని కానీ నా కింద ఇంతమంది ఉన్నారనే భావన లేకుండా సవై మనఃకృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్ మందిరమార్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కథోదయే. అంబరీష చక్రవర్తి మనస్సులో సర్వకాల సర్వావస్థల్లో విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలనే ధ్యానం చేసేవాట. కూర్చున్నా పడుకున్నా భగవంతుడి యొక్క పాదాల స్మరణే జరిగేది. వాక్కులలో ఎప్పుడూ కూడా హరినే తలుచుకునేవాట. చేతులతో హరిమందిరాల్లో సేవ చేయడానికే చేతులు ఉన్నాయని భావన చేసేవాడు. పుష్పాలు కోసేటప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ పుష్పాన్ని సంచయం చేసేవాట. అట్లా ఎప్పుడూ కూడా హరి యొక్క గుణాలను వింటూ ఉండేవాడు. దేహము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు అన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో బతుకుతూ ఉంటాట. కృష్ణ పరమాత్మకి సమర్పించినటువంటి గంధపుష్పాదుల్ని నిర్మాల్యంగా ధరించేవాట. అంతేగాని వజ్రవైడూర్యాలు, మణులు ధరించేవాడు కాదుట. నిన్నటి రోజున చేసినటువంటి పూజలో వాడినటువంటి గంధపుష్పాలు, అక్షతలు అవి ధరించేవాట. తులసి మాలని, భగవంతుడిచ్చిన తులసి మాలని శిరస్సును ధరించేవాట. ఏవం సదా కర్మ కలాపమాత్మనః పరేధి యజ్ఞే భవతత్ అధోక్షజే సర్వాత్మభావం విదతన్ మహీమిమాం తన్నిష్ట విప్రాభిహిత శశాసన. అంబరీష చక్రవర్తి ఈ విధంగా సర్వకాల సర్వావస్థల్లో ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నట్లుగా ఆత్మస్వరూపుడుగా పరమాత్మని భావన చేస్తూ అన్ని కర్మలు చేస్తున్నాడు. ఎందుకంటే చక్రవర్తిగా ఉన్నప్పుడు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని చేస్తున్నాడు, యజ్ఞాది కర్మలు చేస్తున్నాడు. అయితే యజ్ఞాలు చేసిన తర్వాత యజ్ఞఫలాన్నంతా కూడా హరి అర్పణంతో సమర్పించేవాట. యజ్ఞఫలాన్ని కూడా తాను తీసుకునేవాడు కాదుట. సర్వప్రాణుల్లో కూడా భగవంతుడిని దర్శించగలిగేటువంటి అపారమైనటువంటి సామర్థ్యత అంబరీష చక్రవర్తికి ఏర్పడింది. ఇట్లా ఉంటూ ఉండగా ఒకానొక సందర్భంలో అతను ఒక వ్రతం చేసుకున్నాడు. అంబరీష చక్రవర్తి అతని యొక్క దినచర్య ఎట్లా ఉండేదంటే, ప్రజల్ని పరిపాలించడం అనేది ఒక బాధ్యతగా పరిపాలించేవాడు. భోగాల మీద మనసు పెట్టుకునేవాడు కాదు. కర్మయోగిగా ఉన్నప్పటికీ కూడా కర్మఠుడుగా ఉండేవాడు కాదుట. అది రెండింటికి తేడా ఉంది. కర్మయోగి వేరు, కర్మఠుడు వేరు. అంటే కర్మలు మాత్రమే చేస్తూ ఉండేవాడు కర్మఠుడు అవుతాడు. అంటే మూఢంగా కర్మ చేసేవాడు. మనకి ప్రాచీన బర్హి మహారాజు కథ విన్నాం కదా, అట్లా కర్మలంపటుడు కాకుండా కర్మయోగిగా ఉన్నాడు. అంటే కర్మలు చేయడం ఒక డ్యూటీగా, విధిగా చేసేవాట. ఇట్లా తపస్సుతో, భక్తి యోగంతో స్వధర్మాన్ని ఆచరిస్తూ, స్వధర్మం అంటే ఏమిటి? వీరక్షత్రియ వంశం, సూర్యవంశంలో జన్మించాడు కనుక ఆ స్వధర్మాన్ని నిష్టగా అనుష్ఠిస్తూనే పరమాత్మ మీద మాత్రం మనసుని పక్కకి పోనివ్వలేదట. సర్వకాల సర్వావస్థల్లో ఈ సంసారంలో ఉండేటువంటి ఆసక్తుల్ని అన్నీ వదిలిపెట్టి భగవంతుడి మీదే మనసు పెట్టేవాట. తనకున్న ధనం కానీ, అధికారం కానీ, ఇహపర సుఖాలు కానీ ఇవి శాశ్వతం కాదని రాత్రింబగళ్ళు ఆ విజ్ఞతతో ఉండేవాట. పడుకున్నా కూర్చున్నా గుర్తుకొచ్చేది ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది తుచ్చమైనది, ఇది క్షణికమైనది అనుకునేవాట. ఇట్లా చక్రవర్తిగా ఉండి కూడా నిస్సంగుడుగా ఉండేవాట. అంటే తామరాకు మీద నీటి బొట్టు అంటారు చూసారా, అట్లా చక్రవర్తిగా ఉండి కూడా పూర్తిగా నిస్సంగుడుగా ఉండేవాట. గృహేషు దారేషు సుతేషు బంధుషు, ఈ రకంగా అన్ని ఇల్లు, భార్య, సంతానం, బంధువులు, ధన కనక వస్తు వాహనాలు, ఏనుగులు, రథాలు, గుర్రాలు, సైన్యం ఇవన్నీ కూడా మిథ్య అనుకునేవాట. ఇది గొప్పతనం. అన్నీ మిథ్య. మధ్యలో వచ్చినవి మధ్యలో వెళ్ళిపోతున్నాయి. మన వెంట రాలేదు, మన వెంట రావు. మనం వచ్చేటప్పుడు ఇవి తెచ్చుకోలేదు, మనం పోయేటప్పుడు ఇవి తీసుకెళ్ళాం. కనుక ఆ విజ్ఞతతో ఉండేవాడు. ఆరిరాధ ఈశకృష్ణం మహిష్యా తుల్యశీలయ యుక్త సాంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతం. ఇట్లా ఉంటూ ఉండగా పరమ ధర్మాత్మురాలు, సహనశీలి, పతివ్రతా శిరోమణి భార్యతో సహా అంబరీష చక్రవర్తి మహావిష్ణువుని ఆరాధించాలని 1 సంవత్సర కాలం ద్వాదశీ వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాడు. మన అదృష్టం కొద్ది ఇది కార్తీక మాసంలో రావడం. కార్తీక శుద్ధ ద్వాదశి వారు అంబరీష చక్రవర్తి వ్రతాన్ని పూర్తి చేసిన రోజు. కృష్ణ పరమాత్మని ఆరాధించాలని 1 సంవత్సర కాలం నిర్ణయించుకొని ద్వాదశీ వ్రతం చేయాలనుకున్నాడు. ఈ ద్వాదశీ వ్రతం అంటే అర్థం ఏంటంటే,
దశమి రోజు ఏకభుక్తం చేసి, ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం చేసి, ద్వాదశి రోజు విష్ణు ఆరాధన చేసి, ఒక బ్రాహ్మణోత్తముడికి హస్తోదకం వేసి మహావిష్ణువుని యొక్క అర్చన చేసిన తర్వాత తృప్తిగా ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయే లోపల పారణ చేయాలి. ద్వాదశి ఘడియలు వెళ్ళే లోపల పారణ అంటే ఒక పొద్దు వదలటం, అటువంటివి చేయాలి. ఇది ఏకాదశి ద్వాదశి వ్రతం. మనం ఏకాదశి వ్రతం అంటాం, ఏకాదశి వ్రతం కాదు, ద్వాదశి విష్ణుతిథి. ద్వాదశి విష్ణుతిథి, విష్ణువాసనము అంటారు ద్వాదశిని. కనుక ద్వాదశి కోసమే ఏకాదశి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఇచ్చి ద్వాదశి రోజు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందేటువంటిది కనుక ద్వాదశి వ్రతం అని పేరు. అటువంటి ద్వాదశి వ్రతాన్ని ఒక సంవత్సర కాలం ప్రారంభించాట. వ్రతాంతే కార్తికేయ మాసి త్రిరాత్రం సముపోషిత. వ్రతం అయిపోయింది, సంవత్సర కాలం అయింది, కార్తీక శుద్ధ ద్వాదశి వచ్చింది, ఏకాదశి దశమి వచ్చింది. వ్రతాంతే కార్తీక మాసి త్రిరాత్రం అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి. అంటే ద్వాదశి రోజు కూడా ఏకభుక్తం చేయాలి. దశమి రోజు ఏకభుక్తము, ద్వాదశి రోజు ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసము, ద్వాదశి రోజు ఏకభుక్తం. ఉదయం తింటే మళ్ళీ ఆ రాత్రి తినకూడదు. వ్రతాంతే కార్తికేయ మాసి త్రిరాత్రం సముపోషిత స్నాత కసిత్ కాళింద్యా హరి మధువనేర్చయ. కార్తీక మాసంలో శుద్ధ దశమి రోజున వ్రతము యొక్క అంతముగా భావన చేస్తూ 3 రోజులు ఉపవసించాట. ద్వాదశి రోజున యమునా నదిలో స్నానం చేసి, కాళింది అంటే యమునా నది, స్నానం చేసి అక్కడే దగ్గరలో ఉండేటువంటి మధువనానికి వెళ్ళాట. ఈ మధువనంలోనే అతను మొత్తం తపస్సు చేశాడు. ఆ వ్రతం ఆఖరి రోజు అతిథి అభ్యాగతులందరికీ సత్కారాలు చేశారు. ద్వాదశి రోజు బ్రాహ్మీముహూర్తంలో లేచాడు. పురుష సూక్త విధానంతో, గోక్షీరంతో శాలగ్రామార్చన చేశాడు. అందరికీ కూడా బట్టలు పెట్టాడు, భోజనం చేసి. అంటే ఆ రోజు పూర్తిగా ఉద్యాపన రోజు. సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు, ద్వాదశి అందరికీ కూడా భోజనాలు పెట్టాట. పెట్టిన తర్వాత యజమాని చివరిలో తినాలి. దీనికే చాలామంది వ్రతభంగా ఏం చేస్తారంటే, ఎవరైనా వస్తే ముందు ద్వాదశి అయిపోతుందని ముందు వీళ్ళు భోజనం చేసి పెడతారు. అట్లా చేయకూడదు. దానికి సంప్రదాయం ఏంటంటే, తీర్థం తీసుకొని ఒక తులసి దళం తీసేసుకొని వచ్చిన అతిథికి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు ద్వాదశి గడిచినా తప్పులేదు, అప్పుడు భోజనం చేయాలి. అంటే హస్తోదకం వెయ్యేది వాళ్ళు తినకూడదు. అట్లా హస్తోదకం వేయడానికి బ్రాహ్మణుడు దొరకపోతే కనీసం శాలిగ్రామ దగ్గర, దేవతార్చనలో శాలిగ్రామ దగ్గర ఒక తులసిని సమర్పించి ఒక ఉద్ధరేణితో నీళ్లు వేసన్నా భోజనం చేయాలి. వేదవేత్తలందరికీ దక్షిణం ఇచ్చాడు. చాలా సమయం అయిపోతోంది, ఇక ద్వాదశి ఎక్కువ సమయం లేదు అని చెప్పి పండితులు చెబితే అప్పుడు భోజనానికి కూర్చుందామని భార్యతో చెప్పాడు వడ్డించమని. అదే సమయానికి ప్రతినంజ అదే సమయంలో దుర్వాస మహర్షి వచ్చాడు. అయితే ఇక్కడ మనకి దూర్వాసుడు, ఈ సందర్భంలో దుర్వాసుడికి రామాయణంలో మనకి పరశురాముడి మీద కోపం వస్తుంది. ఇవన్నీ కూడా యథార్థం తెలుసుకోకుండా జరిగే పనులు. అక్కడ పరశురాముడి మీద కోపం రాకుండా ఉండాల్సిన నిర్ణయం ఏంటంటే, పరశురాముడు ఆవేశావతారం. అంటే వీరక్షత్రియులు దుర్మార్గులైన వాళ్ళు, రాక్షసులందరూ కూడా క్షత్రియ వంశంలో జన్మిస్తే వాళ్ళని నిర్మూలించి భూభారం తగ్గించడానికని చెప్పి కోపాన్ని ప్రకటించి విష్ణుమూర్తి అతనిలో ఆవహించి అతనిలో వచ్చాడు. వీరక్షత్రియ వంశం అంతా అయిపోయిన తర్వాత ధర్మ సంస్థాపన చేసిన తర్వాత అందులో విష్ణు తేజం ఆయనకు బరువుగా అనిపించింది. విష్ణు తేజస్సు బరువుగా అనిపించింది. ఇది దించుకుంటే తాను, ఎందుకంటే పరశురాముడికి చిరంజీవని ఉంది కదా, కనుక మిగతా సమయంలో సాధన చెయ్యాలి. ఇది బరువుగా ఉందని వదిలించుకోవడానికి సిద్ధపడ్డాడు. అందుకని రాముడి మీద కోపం వచ్చినట్టుగా ఆ విష్ణు చాపాన్ని ఇచ్చేసి తనలో ఉండే తేజస్సునంతా ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి దుష్ట శిక్షణ చేయాలి, ధర్మ సంస్థాపన చేయాలి, కనుక తనలో ఉండే ఏ విష్ణు చైతన్యం అయితే ఉందో అది జస్ట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఒక కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఇంకో కలెక్టర్ వచ్చి జాయిన్ అవుతుంటే ఈయన ఛార్జ్ ఆయనకి ఇచ్చినట్టు, ఇంతే. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది పరశురాముని తిడతారు. ఇక్కడ దుర్వాస మహర్షిని తిడతారు. దుర్వాస మహర్షి దేవతల సభలో కూర్చున్నప్పుడు అక్కడ స్తోత్రం చేశారట. లోకంలో ఉండేటువంటి మహావిష్ణు భక్తుల్లో అందరికంటే అత్యంత శ్రేష్టమైన వాడు అంబరీష చక్రవర్తి, అటువంటి వాడు ఎవరూ లేరని. ఆ ఎవరూ లేరని చెప్తే ఆ విషయాన్ని తెలుసుకొని అది యథార్థమా కాదా అని చెప్పి తెలుసుకొని లోకంలో ప్రచారం చేసి అంబరీష చక్రవర్తి యొక్క కథని గానం చేయడానికి సిద్ధపడిచ్చాడు. ఇట్లాగే సత్యహరిశ్చంద్ర కథలో విశ్వామిత్రుడు దేవసభలో హరిశ్చంద్రుడి యొక్క సత్యవాక్కుని గొప్పతనం తెలుసుకొని, ఓహో ఇటువంటి వాడా అని తెలుసుకోవడానికి పరీక్షార్థం అక్కడ కూడా విశ్వామిత్రుడు మనకు విలనే. మనం పాత్రలను సరిగ్గా అర్థం చేసుకొని దుర్యోధనుడు గొప్పవాడు, కర్ణుడు గొప్పవాడు, దుశ్శాసనుడు గొప్పవాడు, రావణాసురుడు గొప్పవాడు, కీచకుడు గొప్పవాడు అంటూ ఉంటాం యాంటీ క్లైమాక్స్లో. ఇది మనకి షేక్స్పియర్ నేర్పాడు.
అంటే ప్రతి నాయకుడిని ఆరాధించే తత్వం. ఇది ఎంత ప్రమాదం అంటే మా తండ్రి గారు ఒకసారి ప్రత్యేకంగా చెప్పిన మాట. ఈ ప్రభావం విశ్వనాథ సత్యనారాయణ గారి మీద కూడా పడిందిట, ఆయన మీద కూడా పడిందిట. నర్తనశాల దీంట్లో అక్కడ కీచకుడు తప్పే ఉంది, పాపం మోహించాడు, ఆమె ఒంటరిగా ఉంది కదా ప్రేమించాడు, ఇది వన్ సైడ్ అయితే ఆయన తప్పే ఉంది అనుకున్నాడు. షేక్స్పియర్ ప్రభావం. అంటే మనం గ్రంథాలు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. మా తండ్రి గారు నాకు పాఠం చెప్పినప్పుడు, అరే చెత్త పుస్తకాలన్నీ చదవద్దురా అంటూ ఉండేవారు. ఎందుకంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆవేశంగా ఉండి లైబ్రరీలో విషవృక్షం అనే పుస్తకం వస్తే ఆ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చా నాన్నగారికి. అంటే ఇది నాకు తెలియకేమి చదివాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇటువంటివి చదవడం వల్ల యువకులుగా ఉన్న వయసులో చదివితే ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే కాలేజీల్లో మనకి చెప్పి చచ్చేదంతా ఇదే కదా. నాస్తికత్వం చెప్పడానికే కాలేజీలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు అనే పేరుతో కొంతమంది పరిమితంగా ముసుగు దొంగలు ఉంటారు. వాళ్ళు నాస్తికాన్ని మాత్రమే చెప్తూ ఉంటారు. నేను విశ్వవిద్యాలయాల్లో చదివిన అనుభవంతో చెప్తున్నా. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళకి పెట్టుబడి అక్కడి నుంచి వస్తుంది, విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉంటారు. సాహిత్యంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా అంతా బూతుగా ప్రచారం చేసేటువంటి సందర్భం. చాలా జాగ్రత్తగా అయినా పుస్తకం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, స్థితప్రజ్ఞుడై చదవాలి పుస్తకం అనేవారు. నువ్వు ఏ పుస్తకం చదివినా చదవద్దని నేను అన్ను, కానీ స్థితప్రజ్ఞత్వం ఉండాలి, న్యూట్రల్గా చదవాలి. న్యూట్రల్గా చదివి ఆ న్యూట్రల్ స్థితిని వదలాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకి భవభూతి ఉత్తరరామ చరిత్ర చదివితే అర్థమవుతుంది. అంటే ఇట్లా కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఎంతటి వాళ్ళు కూడా ముఖ్యంతి భాగవతంలో అదే చెప్తారు కదా, పండితులందరూ కూడా మోహితులు అవుతారు కథల వల్ల. ఇక్కడ మనం దుర్వాస మహర్షిని అర్థం చేసుకోవాలి. శివాంశ సంభూతుడు వచ్చాడు, ప్రతినంద్య వచ్చాడు. వచ్చేసేపటికి అయ్యా వచ్చారు, ద్వాదశి ఘడియలు అదృష్టం నా అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. కాళ్ళు కడుక్కోండి భోజనం. అమ్మబో అట్లా కాదు, దేవతార్చన ఉంది, నదిలో స్నానం చేసి రావాలి, స్నానం చేసి జపం చేసుకొని వచ్చేస్తా అన్నారు. అయ్యా 5 నిమిషాలే సమయం ఉందని అనకూడదు. ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సమయం గుర్తు చేయకూడదు. వాళ్ళు సర్వజ్ఞులు, అన్ని నిర్ణయంతో రావాలి. నమస్కారం పెడుతున్నాడు, ఇది నాకు పరీక్ష, విష్ణుమూర్తి యొక్క పరీక్ష అనుకున్నాడు. వెళ్ళాడు. ఎందుకంటే వచ్చిన అతిథికి హస్తోదకం వేయకుండా భోజనం చేయకూడదు కనుక ప్రతీక్షిస్తున్నాడు. ఆయన వచ్చిందే పరీక్ష కోసం కనుక అదే యమునా నదిలో స్నానం చేస్తూ మునుగుతున్నాడు, లేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, మళ్ళీ బట్ట ఆరిందని మళ్ళీ లోపలికి ఎత్తున్నాడు, మళ్ళీ స్నానం చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. నిమమధ్య బృహధ్యానం జాయన్ లోపలికి వెళ్ళాడు, స్నానం చేశాడు, ఎంతసేపటికి రావటం లేదు. పంచాంగం 1-2 సార్లు అంబరీషుడు చూసుకుంటే ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలని అందరినీ అడిగారు. అందరూ అడిగితే పర్వాలేదు మీరు తినచ్చని కొంతమంది చెప్పారు, ఏదేదో చెప్పారు. చివరికి ఈయనే ఆత్మబుద్ధి సుఖం చేయవని అంబరీష చక్రవర్తే అంబసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణం ప్రాహుర్ అభక్షణం విప్రాహ అసితం నాసితం చైతత్. నీరు తాగితే ఒక పొద్దు వదిలినట్టే, కానీ అన్నం తినలేదు కనుక అది ఇంకో రకంగా. కనుక కొన్ని ఆపద్ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆపద్ధర్మాలు కనుక వేదవేత్తల ద్వారా విన్నవి ఏంటంటే కేవలం నీటిని మాత్రమే, అంటే ఒక తులసి దళాన్ని నోట్లో వేసుకొని అర్చనలో వాడిని తులసి దళాన్ని నోట్లో వేసుకొని కొంచెం తీర్థాన్ని తీసుకుంటే తాగినట్టు, భోజనం చేసినట్టు చేయనట్టు అవుతుంది. సరే, ఉపవాసం పూర్తయినట్టుగా భావన చేసి కొంచెం నీళ్లు తాగాడు. మన్యునా ప్రచలద్గాత్రో భృకుటీ కుటిలానన. ఎందుకోసమైతే ఆ దుర్వాస మహర్షి వచ్చాడో అయిపోయింది, ఇప్పుడు నేను స్నానం పూర్తి చేయొచ్చని ఆ మాయా జపాన్ని ఆపేసి వచ్చేశాడు. వచ్చేటప్పటికి సరిగ్గా ఈయన తాగి గ్లాసు కింద పెట్టాడు. వెంటనే ఆయన కోపం వచ్చింది, కనుబొమ్మలు ముడివేశాడు. బాగా కోపం వచ్చేసింది. దుర్మార్గుడా అహో అస్య నుశంసస్య. కోప్పడ్డాడు. లోకంలో చాలా మహావిష్ణు భక్తుడిగా నీకు ఇంత పొడుగు పేరుంది, అటువంటిది గర్వంతో చక్రవర్తిని అనే ఉద్దేశంతో మహావిష్ణు భక్తుడిని ధర్మాన్ని ఉల్లంఘించావు. ఇంటికి అతిథి వచ్చినప్పుడు విష్ణు రూపంలో వచ్చిన అతిథిగా భావన చేస్తూ అభ్యాగత స్వయం విష్ణు అని శాస్త్రం చెప్తున్న విషయాన్ని మర్చిపోయి నాకు హస్తోదకం వేయకుండా నువ్వు ఇంత దుర్మార్గం చేశావని ఏవం బ్రువాణ ఉత్సృత్య జటాం రోష విదీపిత తయాస నిర్మమే తస్మై కృత్యాం కళాన్ అనులోపమాం. వెంటనే తన యొక్క జటాజూటాన్ని ఒకటి పెరికి నేల మీద పారేశాడు. అందులో నుంచి కృత్య వచ్చింది బయటికి. కృత్య వచ్చేసి ఏం చేయాలని అడిగితే ఈ దుర్మార్గుడు ఉన్నాడు, ఇతన్ని సంహరించమని ఆదేశించాడు. కృత్య అంటే క్షుద్రదేవత, అంటే వామాచారంలో వచ్చే ప్రమాదాలు ఎట్లా ఉంటాయో శాంపిల్ అన్నమాట ఇది.
అంటే అది మనకే ప్రమాదం అవుతుంది అని. ఒళ్ళు కాల్చుకోవడం కింద లెక్క. క్షుద్రాచారాలు పాటిస్తే, క్షుద్రదేవతల ఉపాసన చేస్తే అది మనకే అవుతుంది. నీళ్లలో మునిగిపోయేవాడు, తర్వాత ఒళ్ళు గాలినవాడు ఎట్లా హాహాకారాలు చేస్తాడో క్షుద్ర ఉపాసన అంత ప్రమాదం. అంబరీషుణ్ణి సంహరిద్దామని చెప్పి ఆ కృత్య బయలుదేరుతోంది. ఇక్కడే మనకి బ్రహ్మాండ పురాణంలో దీనికి ఒక విచిత్రమైన మాట చెప్పారు. విష్ణుమూర్తి ఈ అంబరీషుడి కోసమే దశావతారాలు ఎత్తాట. ఈ ఎప్పుడైతే ఇక్కడ కృత్యను వదిలినట్టుంది, కానీ బ్రహ్మాండ పురాణంలో ఏమనుందంటే శాపజలం తీసుకున్నట్ట. కమండలంలో నుంచి యమునా నది జలం తీసుకొని శపించబోయాట. నువ్వు అదైపోతావు ఇదైపోతావని మత్స్య కూర్మో వరహస్యలాగా ఆ శాపాలు పెట్టాట. దుర్వాస శాపమాసృత్యయో అంబరీషార్థం అవ్యయ నానావతారధారీ స శ్రీదత్త శరణమమ. అనేక అవతారాలు విష్ణుమూర్తి ఎందుకు ఎత్తాడంటే భక్తపరాధీనుడైనటువంటి ఆ మహావిష్ణువు అంబరీషుడికి తగలబోయే శాపాలన్నీ కూడా తాను తన వైపు మరల్చుకొని భక్తపరాధీనుడై అటు అంబరీషుడికి ఇటు దుర్వాస మహర్షికి మధ్యలో నిలబడి ఆ అదృశ్య రూపంలో నిలబడి ఆ శాపాలన్నీ తాను తీసుకున్నట్ట. ఇక భాగవతంలో చెప్పబడిన కథ ఏంటంటే ఆ కృత్య బయలుదేరిద్దట. తామపతంతీం జ్వలతి ఆ జ్వాలలు కక్కుతూ మీదికి వచ్చినాయట. అయితే మహావిష్ణువు ఏం చేశాట, గతంలో ఒకసారి అంబరీషుడు చాలా అమాయకుడు, సర్వకాల సర్వావస్థల్లో నన్నే ధ్యానిస్తూ ఉన్నాడు, రాత్రింబగళ్ళు మనసా వాచా కర్మణ నన్నే ధ్యానం చేస్తున్నాడు, తన గురించి తాను పట్టించుకోవట్లేదు, తనని తాను రక్షించుకోవటం లేదు, ఎప్పుడైనా ఆపద కలిగితే తాను రక్షించే సమయం ఉంటుందో లేదో అని చెప్పి తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆయనకిచ్చాట. ఆయన ఇంట్లో గూట్లో పెట్టాట. అయ్యా అవసరం వచ్చినప్పుడు వాడుకోమని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా అట్లా పెట్టాడు. ఆ సుదర్శన చక్రం అప్పుడు లేచిందిట. లేచి ఆ కృత్యని సంహరించింది. ఆ కృత్యని సంహరించి అంబరీష చక్రవర్తి మీదకి వెళుతున్న కృత్యని సంహరించి ఆ సుదర్శన చక్రము దుర్వాస మహర్షి వెంట పడింది. ఇక దుర్వాస మహర్షి లబోదిబో ముందు సత్యలోకానికి వెళ్ళాడు. అయ్యా ఇది నీ వెంట వచ్చిన నా దాకా వస్తుంది, నా దాకా ఎందుకు తెచ్చావన్నాడు. కైలాసానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కైలాసానికి వెళితే అది కైలాస ద్వారం దగ్గర ఉండిపోయింది. ఎందుకంటే శంకర్ల వారికి లోపలికి వచ్చే అవకాశం లేదు. ఆయన మహావిష్ణు భక్తుడిని అవమానం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం మహావిష్ణువు దగ్గరికే వెళ్ళంటే రొప్పుతూ వైకుంఠానికి వెళితే వైకుంఠ ద్వారం దగ్గర సుదర్శన చక్రం నిలబడిపోతే అప్పుడు లోపలికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క పాదాక్రాంతుడు అయ్యాడు. ఏం నాయనా ఏమైందంటే, నా కర్మ ఇట్లా కాలింది, మహావిష్ణు భక్తుడైనటువంటి అంబరీష చక్రవర్తిని పరీక్షించడానికి పోయి అతన్ని శిక్షించబోయాను. అది నాకు ప్రతిశిక్షగా మారింది. ఇప్పుడు సుదర్శన చక్రం నన్ను హరించడానికి వస్తోంది, నన్ను మీరే రక్షించాలంటే అప్పుడు స్వామి ఒక మాట చెప్పారు. నువ్వు చేసిన పని ఎంత ఘోరమైన పనో చూసావా? నువ్వు ఏ కార్తీక మాసంలో ద్వాదశి రోజున నా భక్తుడైనటువంటి పరమభక్తుడైనటువంటి అంబరీష చక్రవర్తికి ఉపవాసాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నువ్వు వెళ్ళి హస్తోదకం తీసుకోకుండా ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికి సంవత్సరం అయింది. మళ్ళీ కార్తీక మాసం వచ్చిందిట. ఈ సంవత్సర కాలం నా భక్తుడైనటువంటి ఆ అంబరీష చక్రవర్తి భోజనం చేయలేదు కుటుంబ సమేతంగా అని నేను కూడా లక్ష్మీదేవి రోజు ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోకుండా సంవత్సర కాలం ఉపవాసం ఉన్నాను. బ్రహ్మవేత్త పురాణంలో దీనికి చాలా చక్కటి వివరణ ఉంది. సంవత్సర కాలం నుంచి నేను ఉపవాసం ఉన్నాను, నా భక్తుడు తినంది నేను తినను, నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, వెళ్ళి అంబరీష చక్రవర్తిని శరణు వేడి అతని దగ్గరికి వెళ్ళావంటే ఈ సుదర్శన చక్రం నిన్ను రక్షిస్తుంది. ఏ వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. అంబరీషుడి దగ్గర పోగొట్టుకున్న విషయం వైకుంఠంలో ఎట్లా తేలుతుంది? కనుక నా జ్యూరిస్డిక్షన్ కాదు, నేను భక్తపరాధీనుణ్ణి, నేను పూర్తిగా సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను జగములలెల్లన్, సాధుల నేను ఎరుంగుదు, సాధులెరుంగుదు నాదు చరితముల్. ఇక్కడ నా మనసు లేదయ్యా, అహం భక్తపరాధీనో అస్వతంత్రస్య ఇవద్విజ, నేను అస్వతంత్రుడిని అన్నాడు భగవంతుడు. చూడండి, గోవు వెంట దూడ భంగి అన్నాడు. అహం భక్తపరాధీనో, నేను భక్తపరాధీనుని, అస్వతంత్రుణ్ణి. నేను సాధువుల హృదయంలో ఉంటాను. సాధవో హృదయమహ్యం సాధూనాం హృదయంత్వహం. కనుక నేను నిన్ను ఏమీ చేయలేను. ఎందుకు నా భక్తులంటే ఇంత పిచ్చి నాకంటే, నా భక్తులు ఎట్లాంటి వాళ్ళు అనుకుంటున్నావు? తనువు మనవి విడిచి తనల చుట్టాల ఆలి విడిచి సంపద ఆలి విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారు విడువ ఎట్టి వారినైనా. భార్యాపిల్లల్ని సుఖ సంతోషాలని భోగభాగ్యాలని అన్నీ వదిలిపెట్టి సర్వకాల సర్వావస్థల్లో నన్నే నమ్ముకున్నటువంటి సర్వాత్మన దీర్ఘశరణాగతి చేస్తున్నటువంటి నా భక్తుల విషయంలో నేను ఆ రకంగా ఉంటా. కనుక నేను భక్తుల్ని వదిలిపెట్టను. నేను ఎట్లా ఉంటానో గోవు వెంట దూడలాగా ఉంటారట పరమాత్మ.
మామూలుగా ఇక్కడ మనకి చెప్తే బ్రాడ్గా ఏమర్థం అవుతుంది, గోవు పరమాత్మ అని దూడ భక్తుడు అనుకుంటాం. కాదు, దూడ పరమాత్మట, గోవు భగవంతుట, అదే భక్తుట. దూడ భగవంతుడు. ఎట్లా అయితే దూడ ఆవు కాళ్ళ మధ్యలో నుంచి వెళుతూ వెళుతూ దాన్ని తప్పించుకోకుండా దాని దగ్గరే ఉంటుందో అట్లాగే ఉంటుందో భక్తుడు దగ్గర భగవంతుడు అట్లా ఉంటాడట. గోవు వెంట దూడ భంగి అట్లా ఉండిపోతాడట పరమాత్మ. కనుక నాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి శరణా పొందు. ముందు అది ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి దండం పెట్టు, కాళ్ళు పట్టుకో. ఆ తర్వాత అతనిచ్చే భోజనం చెయ్యి. అతను భోజనం చేసి నువ్వు భోజనం చేశాక అతను భోజనం చేస్తాడు. ఈ విషయం తెలిసి నేను భోజనం చేస్తానయ్యా, నేను భోజనం లక్ష్మీదేవి కూడా 1 సంవత్సరం నుంచి ఉపవాసం ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితి కనుక జాగ్రత్తగా ఉండమన్నారు. వెంటనే చేసేదేం లేక చెంపలు వేసుకొని వైకుంఠంలో నారాయణమూర్తికి ప్రదక్షిణ చేసి వేగంగా వచ్చాడు. వచ్చి అంబరీష చక్రవర్తికి పాదాలు పట్టుకోకపోతే అంబరీష చక్రవర్తి చెంపలు వేసుకున్నాడు. అయ్యా, పరమ తపస్వి అయినటువంటి మీలాంటి వాళ్ళు మా పాదాలు ముట్టకూడదు, మాకు ప్రమాదం అవుతుంది, నాకు ఆయుక్షీణం అవుతుంది అని చెప్పి వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేశారండి. ఈ సుదర్శన స్తోత్రం మీకు కార్తీక పురాణంలో దొరుకుతుంది. ఈ సుదర్శన స్తోత్రాన్ని కనుక చేస్తే రోజుకొక్కసారి చేసినా కూడా ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఆరోగ్యానికి సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. నీవు పావకుడవు, నీవు సూర్యుండవు, నీవ చంద్రుడవు, నీవ జలము, నీవే నేలయు నింగియు, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరములు, నీవు బ్రహ్మంబును, నీవు సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశుడు, నీవ సర్వాత్మయు అని ఈ విధంగా సుదర్శన చక్రాన్ని ప్రార్థించారు అంబరీష చక్రవర్తి. ఎందుకంటే ఈ బ్రాహ్మణోత్తముని రక్షించమన్నారు. అంతేకాకుండా చివరికి ఒక ప్రమాణం చేశాడు. సుదర్శన చక్రం మాట వినకుండా ఇంకా మారాన్ చేస్తుంటే ఆ దుర్వాస మహర్షి చుట్టూ తిరుగుతుంటే అప్పుడు చేతులు కట్టుకొని నమస్కరించి ఆ అంబరీష చక్రవర్తి ప్రార్థిస్తున్నాడు. వీత ధర్మమందు విహరింతునేనియు ఇష్టమైన ద్రవ్యం ఇత్తునేని ధరణిసురుడు మాకు దైవంబు అగునేని విప్రునకు శుభంబు వెలయవు. నేనే గనక ధర్మాత్ముడైతే, నేను ధర్మం తప్పకపోతే, ఎప్పుడు కూడా నియమపూర్వకమైన జీవితాన్ని నేనే కలుగుంటే భూమండలంలో ఉండేటువంటి సమస్త జీవుల యొక్క సుఖాన్ని నేను కోరుకునేవాడినైతే, లోకంలో భూదేవులు అంటే బ్రాహ్మణోత్తములు నాకు పూజ్యులైతే ఈ విప్రుణ్ణి నువ్వు రక్షిస్తావు అని చివరికి సుదర్శన చక్రం ఏమీ చేయలేని పరిస్థితిలో కాంటుబట్టు పొజిషన్ క్రియేట్ చేశాడు అంబరీష చక్రవర్తి. ఎదినో భగవన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయ సర్వభూతాద్భావేన ద్విజోభవతు విజ్వర. ఈ దుర్వాస మహర్షి బ్రాహ్మణోత్తముడు భయాన్ని నుంచి దూరం అవుగాక, వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉపద్రవం పొందగొద్దుగాక అని ఈ విధంగా ప్రార్థిస్తే అంబరీష చక్రవర్తి యొక్క ఆ ప్రార్థన స్తోత్రాన్ని తపించిపోయినటువంటి సుదర్శన చక్రము అక్కడి నుంచి వెళ్ళిందట. అహో అనంతదాసానాం మహత్వం దృష్టమధ్యమే కృతాగసోపి యద్రాజన్ మంగళాన్ని సమీహతే. వెంటనే ఆ దుర్వాస మహర్షి చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత ఆశ్చర్యం! ముల్లోకాలు తిరిగితే నాకు రక్షణ దొరకలేదే, చివరికి మహాభక్తుడైనటువంటి నీ దగ్గర నాకు రక్షణ దొరికిందని చాలా ఆనందపడిపోయాడు. రాజన్ అనుగృహీతోహం, ఆయన నీవు చాలా గొప్పవాడివి, నీ దయ వల్ల నేను బతికానన్నాడు. అంబరీష చక్రవర్తి యొక్క దయ వల్ల, అంటే పరమభాగవతోత్తముడి యొక్క దయ వల్ల ఆ దుర్వాస మహర్షి నా ప్రాణాన్ని నేను నిలుపుకున్నాను, నన్ను రక్షించిన వాడివి నువ్వు అన్నావు అనేటప్పటికీ, అయ్యా మీ అనుగ్రహమే చాలా గొప్పది. అంటే మధువంశంలో అవతరించింది కనుక మాధవి అని పిలుస్తారు. కన్యక అనేటువంటి పేరుతో కూడా, అంటే కన్యకా పరమేశ్వరి ఎవరో అనుకుంటూ ఉంటాం మనం. కన్యక అనే మాట కూడా అమ్మవారి యొక్క రూపమే, పూర్ణంగా అమ్మవారి రూపమే. ఏదో ఒక వర్ణం వారికి చెందినట్టుగా భావన చేయకూడదు. కన్యకా పరమేశ్వరి కూడా అందరికీ సంబంధించిన దేవతే. కన్యక అంటే కమ్ అంటే ఆనందం, ఆ ఆనందాన్ని కలిగించేది కనుక కన్యకగా ఉంటుంది. మాయా అని పిలుస్తారు నిన్ను. మనకి హరిద్వార్లో ఉంటుంది మాయాదేవి. ఆవిడ మాయా అంటే అసంభవమైనటువంటి విషయాల్ని సంభవం చేసేది అమ్మవారు కనుక మాయాదేవిగా ఉంది. నారాయణి, ప్రాణులందరిలో ప్రాణరూపంగా ఉంటావు కనుక నిన్ను నారాయణి అని పిలుస్తారు. నిన్ను ఈశాని అని కూడా పిలుస్తారు కొన్ని ప్రదేశాల్లో. అంటే సర్వ విశ్వాన్ని కూడా శాసించేది ఈశాని అంటే శాసకురాలు అని. శారద, సంసారాన్ని నశింపజేసేది అంటే భవబంధాల నుంచి దూరం చేసేది కనుక శారద అని పిలుస్తారు.
శత్రువుల్ని హింసించేది, శరత్కాలంలో ఉదయించేది కనుక అమ్మవారు, శరత్కాలంలో పూజించబడేది కనుక శారద. అంబిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ఆర్తభక్తుల యొక్క ఎవరైతే ఆర్తభక్తులు శరణు వేడుతారో వారిని రక్షించేది, శరణు అన్నటువంటి ఆర్తుల్ని రక్షించేది కనుక అంబిక తల్లిగా ఇట్లా అనేక పుణ్యక్షేత్రాల్లో అమ్మవారు ఉంటుంది. ఇంకా మన దగ్గర గ్రామదేవతల్లో ఉండేటువంటి పోలేరమ్మ అనేటువంటి దేవత ఉంది. అంటే అర్థం ఏంటంటే గ్రామ పొలిమేరల్లో ఉండి ఏ రావి చెట్టు కిందో వేప చెట్టు కిందో ఉండి అమ్మవారు ఆ గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా, భూతప్రేత పిశాచాలు రాకుండా కాపాడుతుంది. ఇక గంగానమ్మ లేదా కట్టమైసమ్మ అంటారు. ఆ అమ్మవారు ఎవరంటే ప్రతి ఊర్లో ఒక చెరువు ఉండేది పూర్వకాలంలో. వర్షాకాలం వచ్చినప్పుడు అది పొంగిపోయి మొత్తం గ్రామం మునిగిపోకుండా గంగానమ్మ ఉండేది. అందుకనే ఆషాఢంలో అమ్మవారికి మనం వెళ్ళి అన్నము సమర్పించి వచ్చేవాళ్ళం, నీరు వారు పోసి వచ్చే సందర్భం. అట్లా మైసమ్మ అంటే మహిషాసుర మర్దిని, వికృత రూపాలు ఇవన్నీ. మహిషాసుర మర్దిని గ్రామీణులు జానపదులు మైసమ్మగా పిలుచుకునేవారు. ఇవన్నీ కూడా ఈ రకంగా రోహిణీదేవి గర్భవతి అయి, అంటే ఈ గర్భం అక్కడికి బదలాయించబడితే రోహిణీ గర్భంలో బలరాముడు జన్మించాడు. తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం సుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్టాయధానందకర మనస్థః. ఇక శ్రావణమాసం వచ్చింది. పరమాత్మ సూరసేన పుత్రుడైనటువంటి వసుదేవుడు లో తేజో రూపంలో మహావిష్ణువు ప్రకాశించాట. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, నాశనరహితుడైనటువంటి పరమాత్మ వసుదేవుల్లో తేజోరూపంగా ప్రవేశించాట. ఆ రకంగా శ్రీహరి జగత్ కళ్యాణం కోసం అవతరించబోతున్నారు అన్నారు. తూర్పు దిక్కులో అమృతకిరణుడు చంద్రుడిలాగా మనస్సులో ధారణ చేశారట. వసుదేవుడి యొక్క మనస్సులో తూర్పులో అమృతకిరుడైనటువంటి చంద్రుడు ఎట్లా ప్రకాశిస్తాడో అట్లా మనస్సులో ప్రకాశించారట. ఈసారి దేవకీ గర్భంలో సాక్షాత్తు నారాయణమూర్తి పూర్ణాంశతో ఉన్నారట. పూర్ణాంశ కూడా కాదు, పరిపూర్ణాంశతో ఉన్నారట. అయితే కంసుడు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండేవాట. వాడు లెక్క తప్పాడు. ప్రచారం ఏం జరిగిందంటే దేవకీదేవికి సప్తమ గర్భం పతనమైందని ప్రచారం అయింది. ఇది కృష్ణమాయ, మహామాయా ప్రయచ్చతి అంటారే, అట్లా యోగమాయా ప్రభావం వల్ల అమ్మవారికి దేవకీదేవికి సప్తమ గర్భం విచ్ఛిన్నమైంది, పతనమైంది అని చెప్పి ప్రచారమైందిట. ఇక వాడు రోజు లెక్క చూసుకుంటున్నాడు. ఒక్కొక్క మొదటి పుట్టినవాడేవాడు, రెండో పుట్టినవాడని లెక్క చూస్తే వాడి లెక్క ఇప్పుడు పుట్టబోయేవాడు 7, 8 వాడికి తెలియట్లా. లెక్క అంటే మాయ, కృష్ణమాయ అంటే అది. లెక్క చూసుకుంటున్నాడు. అయితే మామూలుగా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చెరసాలలో వచ్చి చెల్లెల్ని చూసుకునేవాట. తాంబీక్షకం సహ ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం సుశిస్మితం అహైషమే ప్రాణ హరోహరిర్గుహాం ధ్రువం శ్రితోయన్న పురేయం ఈదృశి. మామూలుగా ఎప్పుడు చూస్తుంటే ప్రతిసారి చూసినట్టుగా లేడు, ఏదో చీకటి గుహలో చెరసాలలో మగ్గి ఉన్నది ఆమె. కానీ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది, కారాగృహంలో విశేషమైన తేజస్సు వచ్చిందట. అంతవరకు మామూలుగా ఉండేటువంటి దేవకీదేవి స్వయం ప్రకాశ శక్తిగా కనబడుతోంది, అమ్మవారిగా కనబడుతోంది. ఇదివరలో ఆమెలో లేనటువంటి తేజస్సు అంతా కూడా ఇప్పుడు ఆమెలో కంసుడు చూశాడు. వాడి అదృష్టం అది. కంసుడు ఎట్లా చూశాట, దేవకీదేవిని చూస్తే ఎట్లా అనిపించిందటంటే గుహలో సింహం దాక్కున్నట్టుగా కనబడిందిట. అంటే ఆమె గర్భంలో పరమాత్మ పూర్ణ రూపంలో ఉన్నాడు, నన్ను చంపబోయేవాడు ఇక్కడే ఉన్నాడని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. దీనికి చెప్తున్నాడు, ధ్రువం తప్పకుండా ఉన్నాడు అనుకున్నట్టు. ఎందుకు, సింహం గుహలో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ప్రకాశవంతంగా అమ్మవారు కనబడిందిట. కారాగృహానికి కొత్త శోభ వచ్చిందిట. దీపం పెట్టకపోయినా కూడా వెలిగిపోతోందిట. కంసుడి హృదయంలో చీకటి, ఆ చెరసాలలో వెలుగు ప్రారంభమైంది. ఇదివరకు వీడి దగ్గర వెలుగు ఉండేది, ఆ చీకటి కొట్టంలాగా చెరసాల ఉండేది. ఇప్పుడు చెరసాల వెలిగిపోతోంది, వీడి హృదయం చీకటితో మగ్గిపోతోంది. ఈమె గర్భంలో నా శత్రువు ఉన్నాడని ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు. గోడ మీద రాసి పెట్టుకున్నాడు, నా నిర్ణయం అయిపోయింది అని. కిమద్య తస్కిన్ స్మరణీయమాసు. ఇక అక్కడి నుంచి వాడు హరినామస్మరణ మొదలుపెట్టాడండి. కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా అర్ధరాత్రి ఏదో కర్టను కొంచెం కదిలినా గాలికి అబ్బో వచ్చాడు నారాయణుడు హరి అని లేచి కూర్చునేవాట. ఇట్లా తనని చంపబోయేవాడు వస్తాడు, చెల్లెలి గర్భంలో ఉన్నాడు అని చెప్పి బాధపడుతున్నాడు. ఆసీన సంవిశన్ తిష్టన్ భుంజాన పర్యటన్మహీన్ చింతయానో హృషీకేశ. ఇది వాడి అదృష్టం. భయమునన్ కంసాదులు అన్నారు కదా, భయంతో ఇదైపోతున్నాడు. అసలు దేవకీదేవికి రావాల్సిన నొప్పులన్నీ వీడికి వస్తున్నాయి. ఇక్కడ
కంసుడికి నొప్పులు మొదలైనవి. దేవకి దేవి పరమానంద భరితురాలుగా ఉంది, బ్రహ్మానందం పొందుతోంది. ఆ కంసుడు కూర్చున్నా, పడుకున్నా, నిలుచున్నా, తింటున్నా, రాజ్యం చేస్తున్నా, సభాభవనంలో ఉన్నా, సుగంధ ద్రవ్యాలు ఎవరైనా పూస్తున్నా, కీర్తిగా ఎవరన్నా స్తోత్రాలు చేస్తున్నా ఆ శ్రీహరియే మనసులో మెదులుతున్నాడు. సర్వకాల సర్వావస్థల్లో శ్రీహరి గురించి తలుచుకుంటూ నిద్ర లేదు, ఆహారం లేదు, సుఖం లేదు. ఎవరైనా బాగా వచ్చి మందలించినా కూడా ఆమదం కిలో తాగిన వాళ్ళలాగా మొహం పెడుతున్నాడు, కానీ సరిగ్గా ప్రత్యస్పందించట్లా. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహతంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. మొదటి రోజే చెప్పాను శ్రీమద్భాగవతంలో సత్యం పరం ధీమహి అనేటువంటి మాటతో ప్రారంభించి, నిన్నటి రోజున వచ్చిన నృసింహావతారంలో సత్యం విధాతుం నిజభృత్య భాషితమని నృసింహావతారంలో చెప్పబడింది. ఇక్కడ మళ్ళీ సత్యం అనే మాట చెప్పారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహతంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. సత్యసంకల్పుడివి. అటువంటి ఆ దేవకీ గర్భంలో ఉండేటువంటి ఆ పరమాత్మని భావన చేస్తూ పరమాత్మ ఉదయించబోతున్నారని బ్రహ్మగారు వచ్చారండి. బ్రహ్మగారు వచ్చి ఆ గర్భస్థమైనటువంటి పరమాత్మని, గర్భస్థవం అంటారు దీన్ని, గర్భస్థుడైనటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. సృష్టిస్థితి లయాలు మూడింటికి కూడా అవతల నిలబడి పృథివీ, జలము, అగ్ని, వాయువు అనేటువంటి పంచభూతాలతో, పృథివ్యాపస్తేజాలతో నిండినటువంటి ఈ పారమార్థికమైనటువంటి స్వరూపాన్ని ధరించడానికి సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ నువ్వు అవతరించబోతున్నావు, నిన్ను నేను శరణు వేడుతున్నా, నీకు స్వాగతము అని బ్రహ్మగారు గర్భస్థమైనటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. అంటే శ్రీహరి సత్యానికి ప్రాణము. మనం సత్యాన్ని కనుక ఆశ్రయించినట్లయితే పరమాత్మ మన కోసం వస్తాడు. ప్రాణానికి ప్రాణమే పరమాత్మ కనుక అటువంటి సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ అక్కడ అమ్మవారి గర్భంలో దేదీప్యమానంగా వెలుగుతున్నారు. పరమాత్మలో ఉండేటువంటి అనేక విభూతులన్నీ కూడా బ్రహ్మగారు స్తోత్రం చేశారు. భగవద్గీతలో పంచదశోధ్యాయంలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంది కదా, దానికి భావనకి వచ్చేటట్లుగా ఆ బ్రహ్మగారి స్తోత్రం ఉంటుంది. ఏది ఊర్ధ్వమూలమధస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రకృత అనేది ఉంది కదా, ఆ స్తోత్రం, ఆ శ్లోకాల్లాగా పరమాత్మ గురించి అనేకమైనటువంటి గుణాల గురించి స్తోత్రం చేశాడు. పరమాత్మ అంతకుముందు వచ్చినటువంటి మత్స్యకూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామ అనేటువంటి అవతారం వరకు స్తోత్రం చేశాడు. అనేకమైనటువంటి భూభారాన్ని తగ్గించడానికి పరమాత్మ ఆయా కాలాల్లో అవతరిస్తున్నాడని ఆ బ్రహ్మగారి యొక్క స్తోత్రం. ఆ తర్వాత ఇక్కడే ప్రకృతి అంతా కూడా పులకించిందిటండి. ప్రకృతి ఎంత పులకించిందంటే ఆ మధురా నగరం అంతా కూడా ముస్తాబైందట. వర్షము శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం కృష్ణపక్షం, చక్కగా వర్షం వచ్చి ఆ దుమ్ము ధూళి ఏమీ లేకుండా మొత్తం ప్రకృతి అంతా కూడా చక్కగా సాన్పు జల్లినట్టుగా, నీళ్లు జల్లి పన్నీరు జల్లినట్టుగా పరమాత్మ రాబోతున్నాడన్నట్టుగా. అత సర్వగుణోపేత కాల పరమశోభన యర్హేరాజన జన్మక్షం శాంతగ్రహ తారకం. కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావానికి సంబంధించి ప్రకృతి అంతా కూడా సిద్ధమవుతోంది. అశ్వనీ నక్షత్రం నుంచి మొత్తం 27 నక్షత్రాలు, రేవతి నక్షత్రంగా దాకా ఉండేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, తారకలు అన్నీ కూడా ఆకాశంలో ప్రశాంతంగా ఉన్నాయట. పెద్దగా వర్షం వచ్చి వెలిసిపోయింది, ఆకాశంలో ఉన్నాయట. పరమాత్మ ఆవిర్భవించబోతున్నారు, మేము ఉండాలి, మేము సాక్ష్యంగా ఉండాలి, మేము చూడాలి అని చెప్పి ఆకాశంలో 27 నక్షత్రాలు, 12 రాసులు అట్లా ఉన్నాయట. ఇక్కడ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వృషభపర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.